వాడే ఇప్పుడు 2024లో వాళ్ళు ఓడిపోయారు. మళ్ళీ 2029లో కూడా ఇదే మేము చేస్తామని ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ చూస్తున్నాగా మళ్ళీ ఇదే ఎదిరింపులు బెదిరింపులు. కాబట్టి ఓడిపోయిందే వాటి వల్ల మళ్ళీ మేము గెలిస్తే ఇదే చేస్తాం జనాలకి ఇస్తే వీళ్ళు ఏ రోజు గెలుస్తారు, వీళ్ళు ఎప్పటికీ గెలుస్తారు, వీళ్ళు జీవితంలో గెలిచేది లేదు. మగాడు తాలూకా అంటే ప్రజల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి, బూతులు లేని అసెంబ్లీని ఎలా నడపాలి, శాసనసభలో కార్యకర్తలను ఎలాగా మన మీటింగులు పెట్టి వాళ్ళకి మాట్లాడే భాషను నేర్పించాలని పక్కన పెట్టి ఎవరైతే కిరాకార్పి నిజాయితీగా మాట్లాడినాడో, కిరాకార్పి ప్రశ్నించాడో కిరాకార్పిని లేపేస్తాం. ఇదేమన్నా పుడింగితనమా? ఇదేమన్నా ప్రజాస్వామ్యంలో మాకన్నా రౌడీలు ఏదో ఒక దాంట్లో నా గురించి పెడితే కింద రక్త చరిత్ర మ్యూజిక్, రామకృష్ణ గారు రక్త చరిత్రలో మ్యూజిక్ మనోడు ఎవరో పెడితే దాని కింద అన్నా నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పు మేము కూడా కొత్తలు పట్టుకొస్తాం, అన్నా వెళ్ళేటప్పుడు చెప్పు మమ్మల్ని మర్చిపోవద్దు, సగరాత్రులైనా మేము లేస్తాం, అన్నా మమ్మల్ని కూడా షేర్ మేము కూడా ఆర్పీఎల్ లేపేస్తాం. ఇలా లేపే ప్రతిపక్ష హోదా లేపారు, సీఎం సీటులు లేపారు, ఇంకేం లేపుతారు ఆర్పీఎల్ మీరు? ఇది మగాడి తాలూకాలో ఉండేటువంటి లక్షణాలు అంట. అవి లక్షణాలు కాదు, అవలక్షణాలు. మగాడి తాలూకా అన్నారు, మరి రోజా గారి ఫోటో వేశారు. రోజా గారి ఫోటో అంటే మరి రోజా గురించి మాట్లాడేది నేను అంటే మరి నాకు తెలిసి ఆర్కే రోజా చెప్పింది. ఆర్కే రోజా పక్కన పేటీఎం కుక్కలు వీటిని ప్రోత్సహించు సార్. రామకృష్ణ గారు నాకు ఒక చిన్న టైం, ఒక 1 మినిటే మళ్ళీ మీకు ఇవ్వాలి అవకాశం, సద్వినియోగం కావాలి కాబట్టి నేను 100% చెప్తున్నాను సార్. మనం తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అందరూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళారు కదా, ఇళ్లలో కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుంటారు, పూజలు చేస్తారు, ఉపవాసాలు చేస్తారు, భజనలు చేస్తారు, జాగారం చేస్తారు, పండగ చేసుకుంటారు, ప్రసాదం పెడతారు, అగరత్తులు వెలిగిస్తారు. ఎందుకు? ఆయన మెయిన్ తిరుమలలో ఉన్నప్పటికీ కూడా ఇళ్లలో చేసినప్పటికీ కూడా మన భజన మన భక్తి ఇవన్నీ వెంకటేశ్వర స్వామి ఈ పంచభూతాల్లో ఉండి మనల్ని గమనించి మనసులో తెలుసుకున్నా కూడా దేవుడు వరాలు ఇస్తాడని నమ్మకమే కదా. సేమ్ సార్ జగన్మోహన్ రెడ్డి కూడా యాజ్ టీజే సార్. ఆయన ఎక్కడ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నా, యలహంక ప్యాలెస్లో ఉన్నా, లోటస్ పాండ్ ప్యాలెస్లో ఉన్నా, ప్రపంచంలో ఉండే పాన్ ఇండియా ప్యాలెస్లో ఎక్కడున్నప్పటికీ కూడా ఎక్కడో ఎవడో బోరుగడ్డ అనిల్ లాంటోడు, పంచ ప్రభాకర్ లాంటోడు, శ్రీరెడ్డి లాంటి ఒక ఆవిడ బూతులు మాట్లాడితే వాటిల్ని మరీ ఎవరు మాట్లాడారో ఎతకండి, అలా ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ కారు ఇచ్చి పంపించి ఎక్కించి నా దగ్గర తీసుకురండి, వాళ్ళకి నేను పదవులు ఇస్తాను, వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తాను, వాళ్ళకి నేను కార్లు ఇస్తాను, వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఫ్లైట్ టికెట్లు ఇస్తాను అనేది వాస్తవం. బోరుగడ్డ అనిల్ ఎవడో, శ్రీరెడ్డి ఎవరు, వీళ్ళందరూ ఎవరు? జగనన్నకి ఏమి ఇష్టం? జగనన్నకి ఏమి ఇష్టం అంటే బూతులు తిట్టడం ఇష్టం. మనం మన ఇంట్లో కెమెరా పెట్టుకొని తిట్టినా కూడా అది వైఎస్ఆర్సీపీ పేటీఎం కుక్కలు వాటిని షేర్ చేసి వాళ్ళ యొక్క ప్రైవేట్ యొక్క ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ పెడితే జగన్మోహన్ రెడ్డి చూస్తే పదవులు ఇస్తాడు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎవరో ఊర్లో ఉండేవాడు కూడా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఈరోజు పెట్టినోడు ఎవడు? అది పెట్టింది ఎవరు? వేసేస్తాం ఎదిరిచ్చేస్తాం అంటుంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటి, ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. ప్రజలు ఓట్లు వేసేది మీరు అసెంబ్లీకి వెళ్ళి బూతులు తిడితే మేము ఓట్లు వేసాము, మీరు బూతులు తిట్టండి మాకు భలే ఉంది అని అనరు. మీరు ఎవరో ఒకరిని వేసేయండి అది మేము టీవీలో చూసి ఆనందపడతామని ప్రజాస్వామ్యంలో ఉన్న ఏ ఓటరు అనరు. కాబట్టి జాగ్రత్తగా మసులుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఆర్పీని వేసేస్తాడు, ఆర్పీ చేసిన పాపం ఏంది? జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాను, రోజాని ప్రశ్నించాను, పోసాని ఆస్తులు బయట పెట్టాను. కిరాకార్పి స్వార్థం కోసం ఏమన్నా చేశాడా? జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుడు ఒక బకాసురుడా, నరకాసురుడా, రావణాసురుడా ఏమైనా కావచ్చు. ఇలాంటి వ్యక్తి రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యంలో మళ్ళీ కలిస్తే దారుణమైనటువంటి హత్యలు చేస్తాడు అనేది ఆల్రెడీ తెలిసింది. ముందు భాగంలో ఉండకూడదనే భవిష్యత్తు కోసం నేను చాలా నిజాయితీగా కష్టపడ్డా. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎంతో కొంత నా ప్రయత్నం నేను చేశాను అంతే. కాబట్టి వేసేస్తాను తీసేస్తాను అంటే ఓటర్లు ఎవరో కూడా సినిమాలో ఈ డైలాగులు భలే ఉంటాయి. అది కూడా ఎలా ఉంటుందంటే ఇప్పటిదాకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే మీకు 100 ఫోన్లు వచ్చాయి, కొన్ని 100 ఫోన్లు వచ్చాయి, మిమ్మల్ని మీ ఆవిడను కూడా విడగొట్టామని చెప్పేసి ప్రచారం చేశారు, అక్రమ సంబంధాలు పెడతారు. వాళ్ళకి నేను కాదండి నారా బ్రాహ్మణ్ గారిని, మరి అదేవిధంగా చెప్పాలంటే ఉండవల్లి అనూష గారిని, భువనేశ్వర్ గారిని ఒకరు కాదు మన రాయపాటి అరుణ గారిని, రాష్ట్ర అధికార ప్రతినిధి జనసేన ఆయన కూడా దారుణమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి వ్యక్తిత్వం